హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కోకోనట్ ఆయిల్ చేయబోతున్నానండి. డ్రై కోకోనట్‌తో నేను ఇంట్లోనే ఆయిల్ చేయబోతున్నాను. సో, దానికి నేను కోకోనట్ ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఫస్టే మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు. సో, వాటర్ ఏసిన తర్వాత ఇలా వస్తుందండి. సో, ఇప్పుడు నేను ఇందులో నుంచి మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. సో, అది తీసుకొని మిల్క్ అంతా మనం ఫిల్టర్ చేసుకోవాలండి. సో, ఇలా అంతా ఫిల్టర్ చేసి కలెక్ట్ చేసుకున్నానండి. సో, నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. సో, దాన్ని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే నేను ఫిల్టర్ చేశానో కోకోనట్ మిల్క్ అది ఆ కవర్‌లో వేస్తాను. సో, ఇప్పుడు దీన్ని నేను ఏదైనా ఒక హైట్ ఉన్న ప్లేస్‌లో హ్యాంగ్ చేసుకోవాలండి. సో, వాటర్ ట్యాప్ దగ్గర గానీ, మనకి ఎక్కడైనా హైట్ ప్లేస్‌లో మనకి కవర్ హ్యాంగ్ చేసుకోవడానికి ఉండే ప్లేస్‌లో హ్యాంగ్ చేసుకోండి. సో, నేను కబోర్డ్‌కి హ్యాంగ్ చేసుకున్నాను ఇలాగా. సో, ఇలా హ్యాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి వాటర్ అండ్ ది కోకోనట్ మిల్క్ సెపరేట్ అవుతుందండి. సో, ఇది సెపరేట్ అవ్వడానికి 4-5 అవర్స్ పడుతుంది. సో, ఇలాగా వాటర్ కిందకొచ్చేసింది చూడండి. సో, నేను ఒక చిన్న హోల్ చేసుకుంటున్నాను. సో దట్ వాటర్ అనేది డ్రైన్ అయిపోవడానికి. తర్వాత ఏదైతే మిల్క్ ఉందో అది నేను కలెక్ట్ చేసుకుంటున్నానండి. సో, ఇలా కలెక్ట్ చేసుకున్న మిల్క్ మనం లో ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలండి. అండ్ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. సో, చూడండి ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. సో, ఫైనల్‌గా ఇలా వచ్చేసిందండి. సో, నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటే ఇంత ఆయిల్ వచ్చిందండి బాటిల్. సో, ఈ ఆయిల్ మనం ఫేస్‌కి, హ్యాండ్స్‌కి కూడా కోల్డ్ క్రీమ్ ప్లేస్‌లో మనం అప్లై చేసుకోవచ్చండి. ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు. అండ్ నేను హాట్ వాటర్‌లో ఈ ఆయిల్ మిక్స్ చేసుకొని కూడా తాగుతాను మార్నింగ్. సో, I hope you like this video. Please do like, share and